సవోదర చదవుతుంటే కారే ఆగు తొలగినట్టు కరమంబు తొలుగును బతికినంత కాలంబు భజన చేసిన స్వామి కాలంబు నాడు మర్తునాయి భజన చేసేదగాక అయ్యలారా నాది తాండ్యాల గ్రామము. నా పేరు ఒక చిన్న మల్లయ్య. నాకు వెనుకడుతుంది మా పెద్దలు చెప్పిన ఈ పద్యాలంటే ఈ పద్యాలు మాకు వెనుకడుతుంది. మా పెద్దలు ఈ రకంగా పాడుకుందురు. ఈ పాడుకునే పద్యాలు ఎప్పుడు అంటే సోమవారం నాడు లగ్గపట్నం అయిపోయిన తర్వాత సాయంత్రము ఆడ మేము సంద ప్రార్థన అనేది భగవంతుణ్ణి ప్రార్థన చేసి సంద ప్రార్థన పాడిపిత్తురు మమ్మలను ఆడ కూర్చోబెట్టి. వెనుకటి పాటలు మాకు నేర్పిండ్రు మా పెద్దలు. ఇప్పుడు నేను పాడుతుంటే ఒక్కొక్కళ్ళు నేర్చుకోగలుగుతలేరు, వాళ్ళు పాడగలుగుతలేరు. అందుకే ఈ కొన్ని పాటలు పాడినా ఇప్పుడు కూడా ఒక పాట పాడుతున్నా. పూలకు రంగులు ఉన్నాయి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు ఉన్నాయి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూల లాంటిదే నీ ఆత్మ, పూజ లాంటిదే పరమాత్మ. పూల లాంటిదే నీ ఆత్మ, పూజ లాంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమవుతే పరమాత్మ నిశ్చలమవునా? ఆత్మ నిశ్చలమవుతే పరమాత్మ నిశ్చలమవునా? కోడికి రంగులు ఉన్నాయి కానీ గుడ్డుకు రంగులు ఉన్నాయా? కోడి లాంటిదే నీ ఆత్మ, గుడ్డు లాంటిదే పరమాత్మ. భక్తుడా, ఏంటిదంటే మనం పాడేపోయే విధానం భగవంతుడు అంటే ఆ యొక్క గుడ్డు లాంటి మన యొక్క గుడ్డు లాంటిది మన ఆత్మ. అంటే భగవంతుని ముందట మనం ఒక పూల లాంటి, పూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా అని అంటారు కదా. పూజకు రంగులు ఎలాంటివి ఉన్నాయి, ఏ పూలైనా తేవచ్చు, ఆ భగవంతుని సేవ చేయచ్చు. అందుకే పూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా? ఆ పూల లాంటిదే నీ ఆత్మ, పూజ లాంటిదే పరమాత్మ అని చెప్పన్నాడు. కోడికి రంగులు ఉన్నాయి కానీ గుడ్డుకు రంగులు ఉన్నాయా? కోడి లాంటిదే నీ ఆత్మ, గుడ్డు లాంటిదే పరమాత్మ. ఎన్నో రంగులు ఉంటాయి కానీ గుడ్డు ఒకటే రకంగా కనపడుతుంది కదా మనకు. నీటికి రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా? పసలకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా? పాల లాంటిదే నీ ఆత్మ, బజల లాంటిదే పరమాత్మ. పసల లాంటిదే నీ ఆత్మ, పాల లాంటిదే పరమాత్మ. పశువులు అంటే ఎట్లుంటాయి? ఒకటి తెల్లది ఉంటది, ఒకటి నల్లది ఉంటది, ఒకటి దూరది ఉంటది, ఒకటి బోడది ఉంటది. రకరకాల ఈ యొక్క జంతువులు అంటే పశువులు అట్లా ఉంటాయి. ఆ పశువులు రకరకాల ఉంటాయి కానీ పాలు మాత్రం పిండితే ఒకే రకంగా వైట్ గా పనాకంటే తెల్లగా వస్తాయి. అందుకే అన్నాడు భగవంతుడు, పశువులకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయా?
పసల లాంటిది మీ ఆత్మ, పాల లాంటిది పరమాత్మ అని చెప్పిండు దేవుడు. మన గురు చెప్పిన విషయాలు ఇవి. అంటే భగవంతుడు మనకు కాని రావాలంటే ఎందులో కనిపిస్తాడో మీరు ఆలోచన చెయ్యండి. ఏటికి రంగులు ఉన్నాయి గాని నీటికి రంగులు ఉన్నాయా? ఏటికి రంగులు ఉన్నాయి గాని నీటికి రంగులు ఉన్నాయా? ఏటి లాంటిదే నీ ఆత్మ, నీటి లాంటిదే పరమాత్మ. ఏటి లాంటిదే నీ ఆత్మ, నీటి లాంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమవుతే పరమాత్మ నిశ్చలమౌనా? ఆత్మ నిశ్చలమవుతే పరమాత్మ నిశ్చలమౌనా? అట్టకు రంగులు ఉన్నాయి గాని అగ్గికి రంగులు ఉన్నాయా? అట్టకు రంగులు ఉన్నాయి గాని అగ్గికి రంగులు ఉన్నాయా? అట్టె లాంటిదే నీ ఆత్మ, అగ్గి లాంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమవుతే పరమాత్మ నిశ్చలమౌనా? ఆత్మ నిశ్చలమవుతే పరమాత్మ నిశ్చలమౌనా? ఆత్మ నిశ్చలమవుతే పరమాత్మ నిశ్చలమౌనా? శివ శంకర మహాదేవ్.